చేస్తున్నటువంటిది కూడా కనపడుతుంది. ఇప్పుడు కవిత ఎప్పుడు మాట్లాడినా మీరు వస్తున్నారు వెనక, దీని వెనక. కానీ ఒక్క విషయం, ఇక్కడ ఒక పాయింట్. ఇప్పుడు ఎక్కడైనా ఎట్లుంటుందంటే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన రాజకీయ నాయకులు మాట్లాడినప్పుడు ప్రభుత్వం విరుద్ధ ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రశ్నిస్తుంటారు ఎక్కడైనా, మనం ఎక్కడ చూసినా. కానీ ఇక్కడ ఏదో రివర్స్ ఉంది. ఓడిపోయి ఒకవైపు వాళ్ళు బాధల్లో ఉంటే, ఒక గవర్నమెంట్ చేతి పోయింది, మొన్న జూబ్లీస్ ఎన్నికలు పోయింది, సో ఇట్లా అన్ని పోయి వాళ్ళ బాధలు ఉంటే మళ్ళీ కవితను ఈ రకంగా కవిత మళ్ళీ వాళ్ళ వైపు విమర్శలు చేస్తుంది. మీ వైపు చేయకుండా ఇప్పుడు మీరు ఇస్తున్న హామీలు ఉన్నాయి, అవి అమలు చేయట్లేదు, దాన్ని ప్రశ్నించాలి కదా. అంటే దీని వెనక మీరున్నారా అనేది బాగా బలంగా నమ్ముతున్నారు అందరూ. ఇప్పుడు ఈ వ్యవహారం చూస్తే ఎట్లుందంటే, అంటే బీఆర్ఎస్ బీజేపీ ఆరోపణలు చూస్తే, కాంగ్రెస్ మీద ఆరోపణలు చూస్తే ప్రధానంగా వెనకడికి ఒక సామెత గుర్తొస్తుంది, మొగుడు కొట్టినందుకు కాదు తోడుకోడలు చూసి పక్కు నవ్వినందుకని వస్తుంది కథ. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో తగాదా, అది వాళ్ళ ఇంట్లో తగాదా, ఆస్తి తగాదా అని ప్రధానంగా ఏముంది, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు. ఆర్థిక సంబంధాల మధ్య తేడా వచ్చింది, వాటాల పంపకంలో తేడా వచ్చింది. వారు కవిత గారు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత తన నష్టపరిచిన అన్న గురించి, బావ గురించి, తండ్రి గారు పార్టీ గురించి, పార్టీలో అవినీతి గురించి మాట్లాడుతుంటే మేమెందుకు మాట్లాడిస్తాం, మాకేం సంబంధం చెప్పండి. అందుకే అది యోగి వేమన గారు ఎప్పుడో చెప్పిండు, చెప్పులోన రాయి చెవులోన జోరీగా, కంటిలోన నలుసు కాలిలోన ముళ్ళు, ఇంటిలోన పోరి ఇంత కాదయా అని విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పిండు ఆయన. అంటే ఇంట్లో పూరది, ఇంటి పూరది. అసలు ఆమె వాస్తవాలు బయట పెడుతుంది. ఇప్పుడు గమ్మత్తు ఏంటంటే, దీనివల్ల ప్రజలకు, తెలంగాణ సమాజానికి మేలు జరుగుతుందని మేము భావిస్తున్నాం. కవిత గారేమో బీఆర్ఎస్ నాయకులు అవినీతి బండారని బయట పెడుతున్నారు. బీఆర్ఎస్ నాయకులు ఎవరి మీద ఆరోపణ చేస్తే వారంతా కవిత గారు చేసిన ఆరోపణలు బయట పెడుతున్నారు. కాబట్టి దీనివల్ల ఏంది, తెలంగాణ సమాజానికి ఎవరు ఎంత దోపిడీ చేశారనేది స్పష్టంగా అర్థమైపోతుంది. గతంలో హరీష్ రావు గారి మీద విరుచుకపడ్డారు. ఏమన్నారు, హరీష్ రావు గారికి యాడ్ నుంచి వచ్చినాయి, అసలు మాకు సంబంధం లేదు, కాళేశ్వరంలో అవినీతి మొత్తం హరీష్ రావు గారే చేశారు, అనవసరంగా మా నాయన నిరికిచ్చారు అన్నది. 22 మంది ఎమ్మెల్యేలకు పెట్టుబడి పెట్టిండు ఆ డబ్బులతో అన్నారు. తర్వాత ఆమె తోటి సహచర ఎమ్మెల్సీ అయినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారి మీద పడ్డారు. తినడానికి తిండి లేని ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి మరి ఏ విధంగా 750 కోట్లు పెట్టి విల్లాలు కడతాయండి అక్కడ అని చెప్పి అక్కడ మళ్ళీ ప్రశ్నించారు. అదేవిధంగా ఆమె మాట్లాడే మాటలు పదునైనటువంటి బాణాలుగా బీఆర్ఎస్ నాయకుల గుండెల్లో దిగుతున్నాయి వాస్తవంగా. అదేవిధంగా కవిత గారు విల్లాల గురించి, వారు ఎక్కడెక్కడ ఆ అక్రమాలు చేశారు, వారి భర్త గారు ఎక్కడ చేశారు అని వీళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళు కొట్టుకుంటుంటే మేమేందంటే చూస్తున్నాం. మా ప్రభుత్వానికి మరి ఉత్త మాటలే వస్తున్నాయి. ఫిర్యాదులు చేయాలి. ఎప్పుడైనా ప్రభుత్వాలు విచారణ జరపాలంటే ప్రెస్ మీట్లు కాదు, ఫిర్యాదులు చేయాలి. రాతపూర్వకంగా, లిఖితపూర్వకంగా ఇక్కడ విచారణ జరిగింది, ఈ భూమిని మాధవవరం కృష్ణారావు కబ్జా చేసిండు అని చెప్పాలి. ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు గతంలో మాట్లాడారు కదా, బీఆర్ఎస్ పార్టీ అవినీతి ఆరోపణలపైన మీరు ప్రచారం చేశారు కదా, మరి ఇప్పుడు మీరు కూడా విచారించవచ్చు కదా. మేమంటే ఎట్లా దానికి స్వతహాగా ఫిర్యాదులు రావాలి. ఏదైనా కానీ గుర్తుపెట్టుకోండి, ప్రెస్ మీట్లలో, విలేకరుల సమావేశాల్లో మాటలకు విలువ ఉండదు. వ్యక్తిగతంగా వ్యక్తులు పోయి ఫిర్యాదు చేయాలి. ఒకవేళ ప్రభుత్వం ఫిర్యాదు చేయకపోతే కోర్టులో కేసు వేసుకోవాలి, ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవాలి. అప్పుడు కోర్టులే ఆదేశిస్తాయి విచారణ జరపమని. లేదంటే హైకోర్టుకో ఇంకో కోర్టుకో పోవాలా. నిజంగా వాస్తవాల ఆధారాలు ఉన్నాయంటున్నారు కదా. వాసవి గ్రూప్స్కి ఏ విధంగా గట్టబెట్టారు అక్రమంగా, హిల్ట్ పాలసీ తీసుకొచ్చిందే వాళ్ళు. వాళ్ళు ఏమన్నా కిటికీలు ఓపెన్ చేసినాం అని అంటున్నారు. హిల్ట్ పాలసీని తీసుకొచ్చిందే వాళ్ళు 2023 ఆగస్టు 19, 21 తేదీల్లో తీసుకొచ్చిన లీజుకి ఇచ్చిన భూములు మొత్తం కూడా అమ్మేశారు. ఇది లీజుకి ఇచ్చిన భూములు కాదు, యజమానులకే మేము భూములు ఇస్తుంటే ఉత్తొత్త అవినీతి ఆరోపణ, చేతగానే ఆరోపణలు చేస్తాం, అబద్ధాలు ఆడటం కూడా రావట్లేదు. కాబట్టి కవిత గారు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది, వాళ్ళు చెప్పే దాంట్లో కూడా వాస్తవం ఉంది. కాబట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫిర్యాదులు చేసుకుంటే మాకేం ఇబ్బంది లేదు, అభ్యంతరం లేదు. ఎందుకంటే దీని ద్వారా ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఖజానా. ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ ఇదంతా కూడా కవిత వెనక కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ ఉండే నడిపిస్తుంది అనేది బాగా ఆరోపణలు వస్తున్నాయి కదా. ఎందుకుంటుంది, మాకేం అవసరం అండి అసలు కవిత వెనక మేము ఎందుకు ఉండాలి, అవసరం ఏముంది? బీజేపీ వాళ్ళు ఎందుకు ఉండకూడదు చెప్పండి. అదే అంటారు కదా, మొగుడు కొట్టినదిగా మేమేదో వాళ్ళు అనుకుంటే మా మీద ఆరోపణలు ఎందుకు చేయాలంట కాంగ్రెస్ మీద? మాకు అంత అవసరం, దిగజాడు రాజకీయాలు, చిల్లర రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. కవిత గారు మమ్మల్ని కూడా విమర్శిస్తున్నారు మరి దానికి ఏమన్నారు మరి? అంటే దానికి ఎవరున్నారు మరి? కేసీఆర్ కావాలని నాటకం ఆడిస్తాడు కవితతో. మానవతరాయ్ గారు ఇక్కడ ఒక పాయింట్ అడుగుతా. కేసీఆర్ గారే ఈ విధంగా విడిపోమ్మని చెప్పి బయటికి పోమ్మా, ఇక్కడ ఉంటే మన ఎవరు నమ్మట్లేదు, నువ్వే బయటికి పోయి పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజాకర్షణ తగ్గిమని చెప్పిండా చెప్పండి.
కాదు, కవిత గారు కూడా చెప్పారు కదా, ఆమె మొత్తం చెప్పింది. బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒకటే కలవబోతున్నారు, విలీనం రేపు పొద్దున్న జరిగేది అదే, పొత్తులో పోతారు రేపు ఫైనల్ గా. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేస్తాయి. దాన్ని కవిత గారు మాట అంటే ఆయన రాజాసింగ్ గారు బలపరిచిండు. అవును నిజమే, మా వాళ్ళు ప్యాకేజీలకు అమ్ముడు పోతారు బీజేపీ వాళ్ళు అని చెప్పిండు. మనం చెప్పింది కాదు, వాళ్ళు 3 పార్టీలు, మా కవిత గారు బీజేపీ బీఆర్ఎస్, మాకేం సంబంధం కాంగ్రెస్కి అసలు. సీఎం రమేష్ గారు కూడా దాని గురించి బలపరిచిండు. అవును, నా దగ్గరకు వచ్చారు, కేసుల నుంచి బయటపడేయమని చెప్పారు, అమిత్ షా దగ్గర దేశపొమ్మన్నారు కేటీఆర్ అని, దేనికైనా సిద్ధం, విలీనానికైనా పొత్తుకైనా సిద్ధం, నన్ను రక్షించండి మహాప్రభు అని చెప్పి వాళ్ళ కాదు. మీరు నిన్న కాదండి, నిన్న మాధవరం కృష్ణారావు మాట్లాడుతుంటారు, ఎలాగైనా సరే కేటీఆర్ని అరెస్ట్ చేయించాలి, అందులో భాగంగానే కవిత ఇట్లా కేటీఆర్ కవిత కాంగ్రెస్ వెనక ఉండి ఇట్లా మాట్లాడిస్తుంది అనే విధంగా కూడా మాట్లాడారు నిన్న. ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ చేశారంటే కవిత ఆరోపణలు కాదు, దాని విచారణ సంస్థలు ఉన్నాయి. ఆల్రెడీ గవర్నర్ గారు సంతకం పెట్టారు, ఫార్ములా 1 రేస్లో ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి, ఆ విచారణ సంస్థలు చూసుకుంటాయి, ఆల్రెడీ అయిపోయింది. ఇలా సిబిఐ ప్రభాకర్ రావు గారు తప్పించుకొని ఇలా లొంగిపోమంది కోర్టు. ఎన్ని రోజులు తప్పించుకుంటాడు చెప్పండి? అమెరికా నుంచి వచ్చే దాదాపు 6 నెలలు 6 నెలల నుంచి తప్పించుకుంటాడు. ఇలా వేగవంతంగా విచారణ పూర్తయింది. అసలు దాన్ని హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జి అడిగిండట, ఎవరు చేయమన్నారు మిమ్మల్ని చెప్పండి అని అడిగిండట. ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారు మీరు, డేటాను ఎందుకు ధ్వంసం చేశారు అడిగిండట. కాబట్టి చట్టాలు విచారణ మనోతరావు గారు ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి నాకు. ఈ కవిత ఈరోజు కేవలం బయటికి పంపించినందుకు ఆ కోపంతో వీళ్ళ మీద ఆరోపణలు చేస్తుంది అనుకోవచ్చా, లేకంటే వాస్తవంగా వీళ్ళు అవినీతికి పాల్పడి ఉంటారా ఈ 10 ఏళ్ళు? 100% అండి. తెలంగాణ ప్రజలు నమ్మారు. కాళేశ్వరంలో ఇప్పుడు సిబిఐ వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం, మాకు ఇవ్వండి మేము చూసుకుంటాం అన్నారు. అది కళ్ళ ముందు కలుగుతుంది. మేము కక్షపూర్తం అంటారు కదా, మేము విచారణ జరిపితే. ఇప్పుడు బీజేపీ వాళ్ళు అన్నారు, రామచంద్రరావు గారు అన్నారు, కిషన్ రెడ్డి గారు అన్నారు, బండి సంజయ్ గారు మాకు ఇవ్వండి ఇచ్చినాం. 3 నెలలు అయింది, ఇంతవరకు దాన్ని కాగితం అట్లా చెప్పలేదు, తీయలేదు, చూడలేదు. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఇక్కడ మొత్తం కూడా అవినీతి మొత్తం కూడా, ఎందుకంటే వాటాల మధ్య తేడా వచ్చి కవిత గారికి వాటా ఇవ్వకపోవటం వల్ల ఈ విధమైనటువంటి పరిణామాలు జరిగినాయి. అందుకే కవిత గారు మొదటి నుంచి మాట్లాడుతూనే ఉన్నారు. ఒక్కొక్క నియోజకవర్గం పోతే ఒక నాయకుడు బండారం బయట పెడతాను, ఈయనంత చేసి ఎంత తిన్నాడు, ఇది తెలంగాణ ప్రజల ఆస్తి సొత్తు అని బాహాటంగా చెప్తుంది. నేనేం చేయలేదు, నాకు ఎంపీగా ఉన్నా 5 ఏళ్ళు ఉన్నా, నన్ను ఇక్కడ నేను నిజామాబాదు, ఢిల్లీ, హైదరాబాద్ తప్ప నాకేం తెలియదు, నన్ను లిక్కర్ కేసులో ఇరికిచ్చారంటది. మరి అదెంతవరకు? కాబట్టి మొత్తానికైతే ఆ పార్టీలో జరుగుతున్నటువంటి అవినీతి ఆరోపణలు వాళ్ళు బయట పెట్టుకొని వాళ్ళకు వాళ్ళు కొట్టుకొని తన్నుకొని గుద్దుకొని రక్తాలు వస్తుంటే మాకేం సంబంధం అంటాను అసలు. ఇది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం? ఒక చారిటీ ద్వారా ఫుట్బాల్ మ్యాచ్ ఆడబోతున్నాం, తద్వారా సేవ చేయబోతున్నాం.